ఇదేమో 2 డేస్ ముందు వ్లాగు. నాకు పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఈరోజు చేస్తున్నా. మేమైతే సంవత్సరంలో వచ్చే మంచి మంచి నెలలుంటాయి కదా! అందులో ప్రతిసారి రామదేవునికి, శివదేవునికి, ఇంకా త్రిమూర్తుల వారికి పూజైతే చేస్తూ ఉంటాము. మా వదిన పూజ చేస్తాను, చదవడానికైతే రమ్మంది. రామదేవుని పూజతో పాటు సాయిబాబా పూజ కూడా చేసింది. 2 చదివేసి మేమైతే టెంపుల్‌కి కూడా వెళ్ళాము. నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసింది సాయిబాబా, ఇంకా శివయ్య. చిన్నప్పుడు మా నాన్న భుజాల మీదుగా కూర్చొని చూసిన వెంకటేశ్వర స్వామి. ఈ 3 బాగా తెలుసు. పూజ చేయడం అనేది మన చేతుల మీదకొచ్చేంత వరకు మనకన్ని దేవుళ్ళ గురించి తెలీదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. మా స్కూల్ టైంలో మాకు తెలుగు సారు సాయిరాం గురించి ఎక్కువగా చెప్పేటోళ్ళు. ఆయన మాటకు ముందు సాయిరాం, మాటకు వెనక సాయిరాం అనేటోళ్ళు. మాకు కూడా అలానే అలవాటయిపోయింది. ఇప్పుడు మాత్రం సాయిరాం అంటే మాత్రం ఒక రూమ్స్‌గా తయారు చేశారు. మేము కరెక్ట్‌గా హారతి టైంకి వెళ్ళాము. ఎప్పుడెళ్ళినా సరే ఈ టైంకి వెళ్తే మనం చాలా చక్కగా సాయిబాబా హారతి అయితే చూడొచ్చు. ఒక 20 మినిట్స్ వరకు ఉంటుంది. ఇప్పుడైతే సాయిరాం అనే మాటని ఒక మీమ్‌గా చేసేశారు. దాన్ని వెటకారంగా ఎవరికి ఎలా నచ్చితే అలా వాడేస్తున్నారు. మాకు ముందు సాయిబాబాని పరిచయం చేసింది మాత్రం మా తెలుగు సారు. ఆయన చాలా భక్తుడన్నమాట సాయిబాబాకి. సాయిబాబా మంత్రాలు చెప్పేటోళ్ళు. మాకు చిన్న సాయిబాబా ఫోటో ఇచ్చి దాని వెనక ఉండే మంత్రాన్ని నేర్చుకోమనేటోళ్ళు. మేము దాన్ని రోజు చూసి చదివేటోళ్ళం. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. పైనుంచి వివేకానందగిరి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, వ్యూ కూడా చాలా బావుంటుంది. ఇక్కడ పెట్టే భోజనంలో ప్రసాదం చాలా బావుంటుంది. నాకైతే భలే ఇష్టం. ఇంకా వ్యూ చూడండి ఎంత బావుందో. ఈ టెంపుల్ కోసం మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.